అందరికీ నమస్కారం. మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ఈరోజైతే మార్కెట్ యార్డ్కి సెలవు. జూలై 25, 2026. ఈరోజు శనివారం. శని ఆదివారం సాధారణ సెలవులే, మనకు తెలిసిన విషయమే. కాకపోతే ఈ వారంలో కామెంట్లు కానీ, మార్కెట్ ధరల గురించి కానీ, పంట పరిస్థితుల గురించి కానీ, వర్షాలు కానీ, వాతావరణం, మార్కెట్లో మిర్చి ధరలు పెరిగే విధానం గురించి కొంతమంది కామెంట్లు అడుగుతారు, కొంతమంది ఫోన్ ద్వారా. ఇవన్నీ కూడా శనివారం నాడు ఒక స్పెషల్ వీడియో ద్వారా మీకైతే తెలియజేస్తాను. ముఖ్యంగా రైతు సోదరులందరూ కూడా మార్కెట్ ధరల గురించి అయితే ఫోన్ చేయడం జరుగుతుంది. మార్కెట్ ధరలు పరిస్థితి ఏందండి, 2 నెలలు గడిచింది. ఈ వారం మార్కెట్ అనేది ఇక నుంచి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా నేను కూడా కొంత ఎగుమతి వ్యాపారస్తుల్ని సంప్రదించి, కొంతమంది ఎక్స్పోర్టర్స్ని వీళ్ళందరినీ కలిసి వాళ్ళ దగ్గర సమాచారాన్ని సేకరించి మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు రైతు సోదరులకు ప్రత్యేకించి చెప్పేది ఏం లేదండి. శనివారం అయినా సరే కొంత సమాచారం రైతుల కోసం తెలియజేస్తున్నా కాబట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు. వీడియో లాస్ట్ దాకా చూడండి, కొన్ని ముఖ్యమైన విషయాలు ఉంటాయి. నలుగురు షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్కెట్ ఎప్పుడు ఒకే విధంగా ఉండదండి. ఇంకా టాపిక్లోకి వెళ్తే ముఖ్యంగా రైతు సోదరులు 2 నెలలు గడిచిన కొంత మార్కెట్ ధరలు అనేవి కొన్ని రకాలకు మాత్రమే స్టడీగా ఉన్న కొన్ని రకాలకు ఉంది. ఇప్పుడైతే మూమెంట్ అన్ని రకాలకి మూమెంట్ బాగుంది. ఇలానే కొనసాగుతున్నాయా, ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయా, పంట పరిస్థితులు ఎలా ఉంటున్నాయి, మన రాష్ట్రం కాకుండా ఇతర రాష్ట్రాల గురించి మీకు వివరంగా తెలుస్తాను. మార్కెట్ ధరలు అయితే ఈ వారంలో నిన్న మొన్న తేజ రకాలంటూ కూడా ఒక 500 దాకా పుంజుకుంది. బ్యాడ్కి హై లెవెల్కి వెళ్ళిపోయింది. సీ రకాలు కూడా మూమెంట్ వచ్చింది. అన్ని రకాలకి బాగుంది. ఏంటి దీనివల్ల ఇప్పుడు ఎక్స్పోర్ట్ వచ్చిందా, ఇంకా పెరిగా అంటే దీని మొత్తం కూడా కొంత వాతావరణ ప్రభావం అని చెప్పుకోవాలా. స్టాకులు కూడా అంతంత మాత్రమే. స్టాకులు కూడా చూసుకుంటే ఏసీలో స్టాకులు అంతంత మాత్రమే. రైతు టోటల్గా 25%, రూపాయికి 0.5% రైతులు ఉంటాయి. మిగతాది వ్యాపారస్తులు, ఎగుమతి వ్యాపారస్తులు, స్టాకిస్టులు, కొంత కారం మిల్లులు, కొంత ఆయిల్ మిల్లులు ఇవి ఉన్నాయి ప్రభావితం. వాళ్ళు కూడా ఇప్పుడు దాకా వ్యాపారస్తులు కూడా అనుకూలంగా వస్తుందేమనుకుంటే, రైతులు కూడా పరిస్థితుల ప్రభావం బాగుంటలేదు, అనుకూలత, వర్షాలు లేవు 2 నెలల నుంచి కూడా చూడొచ్చులే. ఇంతకుమించి మార్కెట్ కూడా ఏమి కాదుగా. వర్ష ప్రభావం చూస్తే ఎలా ఉంది, డ్యాముల్లో నీళ్ళు కూడా అంతంత మాత్రమే అని చెప్పేసి చాలామంది రైతులు కూడా ఓపిక బట్టి ఉంటాం. ఇంకా రైతులు తీసే పరిస్థితులు లేరు, ఎంతో కొంత ధర పెంచకపోతే అని వ్యాపారస్తులు కూడా ధర పెంచడం జరుగుతుంది. ధర పెంచి కూడా కొంటున్నారు. ఇంతకుముందు కూడా చెప్పే వీడియోలో ఎప్పటికైనా ఏ ధరకైనా కొనాల్సిందే అని. కొంత కారణం కూడా స్టాకులు కూడా అంతంత మాత్రం ఉన్నాయి కాబట్టి బ్యాడ్కి అటు కర్ణాటక వైపు కూడా తుంగభద్ర డ్యామ్ లాంటివి కూడా పూర్తి స్థాయిలో నిండకపోవటం, కొంత అటు కూడా ముందు రోజుల్లో పంట వేయాలంటే కూడా వాటర్ పరిస్థితులు ఎలా ఉండబోతాయో, అసలు వర్షాలు ఉంటాయో లేవో, కొంత వర్షపాతం మీద ఆధారపడే వ్యవసాయ పనులు జరుగుతుంటాయి. మొత్తం డ్యాముల మీద డ్యాములు నిండినా కూడా అని చెప్పేసి కొంత జరగటం వల్ల కొంత మార్కెట్ ఇంకా పెరిగే అవకాశం ఉందంటే, ఇదే పరిస్థితి కొనసాగితే నేను ఎగుమతి వ్యాపారస్తులకు అనుకున్నప్పుడు ఇదే పరిస్థితి కొనసాగితే ఇంకా పెరిగే సూచనలు అయితే కనపడుతున్నాయి. కానీ ఏదైనా కొంత వర్ష ప్రభావం మీద ఆధారపడి నడుస్తుందండి. ఇప్పుడు దాకా వర్షాలు అయితే లేవు. ఎల్ నీనో కారణంగా వర్షాలు కొంత ఆగిపోయినాయి. దీని ప్రభావం కనపడతలేదు అని చెప్పి కూడా ఉంది. ఇప్పటికే 2 నెలలు పంట లేట్ అయినట్టుగా కొంతమంది నేను రైతు సోదరులు ఫోన్ చేస్తే వాళ్ళు అడగటం, నేను వాళ్ళని అడగటం, కొంత ఇప్పటికే 2 నెలలు అయింది, విత్తనాలన్నీ తెచ్చిపెట్టుకున్నాం, వర్షపాతం వల్ల అయిపోయింది, వేద్దామా వద్దా అని కొంచెం సస్పెన్స్లో ఉన్నామండి. మేము కూడా అప్పుడు గతంలో కొంతమంది ఏమో కొద్దిగా గొప్ప ఏసీలో ఉండే అమ్ముకున్న వాళ్ళేమో అనవసరంగా అమ్ముకున్నామే మేము, మార్కెట్ ఇప్పుడు బాగుంది అంటున్నారు.
కొంతమంది సీజన్లోనే మార్కెట్ ధరలు బాగుండయి. ఈ సంవత్సరం ఏసీలో పెట్టి ఇంతమంది గతంలో నష్టపోయాం, ఏసీలు ఎందుకు అమ్ముకున్న వాళ్ళు కొద్ది గొప్ప ఏసీలో పెట్టుకుంటే బాగుండేది, ఈ సంవత్సరం అన్ని అమ్ముకున్నాం, పరిస్థితుల ప్రభావం ధరలు బాగున్నాయని చెప్పేసి కొంత ముందే కవులు కట్టి కొన్ని మళ్ళీ ఎగస్ట్రా కూడా 2 ఎకరాలు వేసిన 4 ఎకరాలు అలా ఉన్న వాళ్ళు కొంత బాధాకరంగా విషయాలు చెప్పడం జరిగింది. నాకు తీసుకున్నానండి, వాతావరణం చూస్తే కవులు కట్టా ముందే విత్తనాలు తెచ్చి పెట్టుకున్నాం, వాతావరణ పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఏసీలో పెట్టుకున్న వాళ్ళకి మంచి అనుకూలత వచ్చింది అని చెప్పడం జరిగింది. పంట పరిస్థితి ఉంది. ఏదైనా ఇలానే కొనసాగితే మార్కెట్ ధరలు దూసుకుపోయే పరిస్థితి, దూకుడు పెంచే అవకాశం ఉందని చెప్పేసి ఎగుమతి వ్యాపారస్తులు కూడా ఉంది. విదేశాలకి ఎక్స్పోర్ట్ అంటే కొంతమేర విదేశాలకి ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా కొంత వాతావరణ పరిస్థితి కేంద్రం కూడా ఒక నిర్ణయం అనేది తీసుకుంటుందండి. పంట స్టాక్ ఎంత ఉంది, మన దేశీయ అవసరాల కోసం ఎంత మిర్చి కావాలా అన్న తర్వాత దాన్ని ఆలోచించి పంట విస్తీర్ణం బాగుండి మళ్ళీ వర్షాలు అనుకూలత ఉండి పంట ఎక్కువ వేస్తే పంట సకాలంలో వచ్చింది, స్టాకులు కూడా బాగుండయి, కొంత విదేశాలకి ఆర్డర్లు వస్తాయి. అదే వాతావరణ పరిస్థితులు వర్షాలు గిర్షాలు లేవు కాబట్టి, వాతావరణ పరిస్థితులు అంతగా అనుకూలత లేదు కాబట్టి ఉన్న స్టాకును కూడా దానికి కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకొని మన దేశ అవసరాల కోసం కొంత ఉపయోగకరంగా విదేశాలకు ఆర్డర్లు అనేవి ఇవ్వకపోవడం కూడా జరగవచ్చు. ఏదైనా వాతావరణం మీద ఆధారపడి ఏదైనా ఏ విధంగా చెప్పుకున్నా మిర్చి ధర పెరుగుదల అనే విషయం ఈ విధంగా ఉంటే ఇంకా పెరిగే సూచనలు కనపడదు. ఎంతవరకు పెరగచ్చు అని చెప్పడితే చెప్పలేం, కానీ పెరిగే సూచనలు కనపడుతున్నాయండి అని రైతులు టైట్ చేయటం వల్ల కొంత సరుకు వాళ్ళది ఉన్న ఎక్స్పోర్ట్ జరిగిన కొంత అవసరం కోసం రేట్లు ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తుందని కూడా చెప్పాను. ఇంకా పోతే మిర్చి పంట గురించి అయితే పరిస్థితులు అయితే ఎవరికి వాళ్ళు రెడీగా అయితే విత్తనాలు తెచ్చి పెట్టుకోవటం వ్యవసాయ పనుల కోసం ఉండారు. కానీ వాతావరణ పరిస్థితి ఏంటంటే ఈ కొద్దో గొప్ప అరాకొర వర్షాలకి విత్తనాలు నాటి తీరా వర్షాలు కురవకపోతే, కాలువలు రాకపోతే ఇబ్బంది పడి లక్షల నష్టపోతామని చెప్పేసి కొంతమంది రైతు సోదరులు కూడా ఆలోచనలో పడ్డామండి. మేము వేద్దాం వద్దా, వేస్తే నీళ్ళు వస్తే రావా, వర్షాలు చూస్తే ఇలా ఉండయి, ఈ విధంగా ఉంది పంట పొజిషను ఏందనేది కూడా ఉంది. దేనికి ఏమైనా కానీ ఇటు వాతావరణం కూడా మిర్చి ధరలకి కలిసి వచ్చింది. ఇటు పంట విస్తీర్ణం మీద కూడా ఆధారపడి మిర్చి ధరలు కూడా పెరుగుదల తగ్గుదల కనపడుతుంటుందండి. టోటల్గా చూస్తే దీని ప్రభావం, పంట పరిస్థితుల ప్రభావం మిర్చి ధరల మీద పడింది, కొంత స్టాకుల మీదకు పడింది కూడా అనుకొని చెప్పవచ్చు. ఏది ఏమైనా ముందు రోజుల్లో ఇదే పరిస్థితి నెలకొంటే మిర్చి ధరలు అనేవి ఇంకా దూసుకుపోతాయనే కొంతమంది నిపుణులు దీని గురించి మిర్చి అవగాహన ఉన్నోళ్ళు కానీ ఎక్స్పోర్టర్స్ కానీ ఇదే విధంగా చెప్పడం జరిగింది. వాళ్ళ కాడ ఉన్న స్టాకులు మొత్తం అయిపోతే కంపల్సరీగా కొనాల్సిందే, అందుకని చెప్పేసి వాళ్ళైతే చెప్పారు. పంట పరిస్థితులు అయితే ఇలా ఉండే. ఇప్పుడిప్పుడే కొద్ది గొప్ప డ్యాములు పైన అటు బ్యాడిగి రకాలు కూడా కర్ణాటక కూడా నీళ్ళు లేవని చెప్పేసి కొంత పంటలు కూడా ఇంకా ఇంతవరకు మొదలు పెట్టలేదు మేమని చెప్పేసి అనగానే బ్యాడిగి రకాలు కూడా విపరీతంగా మంచి ధర బలుగుతున్నాయి. బ్యాడిగి రకాలు కూడా, నాటు రకాలు కూడా అటు తేజ రకాలు కొంచెం బాగుంది, ఇటు సీడ్ రకాలు కూడా మూమెంట్ వచ్చింది. అన్ని రకాలుగా బాగుంది ప్రస్తుతానికి. నెక్స్ట్ వారం ఎలా ఉంటుందో చూడాలా. పంట పరిస్థితులు అలా ఉన్నాయి, మిర్చి ధరల పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. రేపు మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తా. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.